తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేతన సవరణ సంఘం పీఆర్సీ వ్యవహారం ఇప్పుడు ఒక చిక్కుముడిలా మారి అటు ప్రభుత్వానికి, ఇటు ఉద్యోగులకు మధ్య ఒక పెద్ద ప్రశ్నగా నిలిచింది. పీఆర్సీ అమలుపై గత కొంతకాలంగా సాగుతున్న జాప్యం చూస్తుంటే ఈ మూటముడి విప్పడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా నాలుగవసారి కూడా గడువు పొడిగింపు తప్పదా అన్న చర్చ సర్వత్రా నడుస్తుంది. ఇప్పటికే 3 సార్లు గడువు పొడిగించి ఉద్యోగుల సహనాన్ని పరీక్షించిన సర్కార్ ఇప్పుడు మరోసారి వారి ఆశలపై నీళ్లు చల్లబోతుందా అన్న ఆందోళన ఉద్యోగ వర్గాల్లో నెలకొంది. ప్రతిసారి ఏదో ఒక కారణంతో వాయిదా వేస్తూ వస్తున్న తరుణంలో పీఆర్సీ నివేదిక దాదాపు సిద్ధంగా ఉందని తెలిసినప్పటికీ ప్రభుత్వం దానిని స్వీకరించకుండా మౌనం వహించడం వెనుక ఉన్న మర్మమేమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. గత ప్రభుత్వ హయాంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శివశంకర్ నేతృత్వంలో ఈ పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ తన అధ్యయనాన్ని పూర్తి చేసి నివేదికను ప్రభుత్వానికి సమర్పించడానికి సిద్ధంగా ఉందని సమాచారం. నిజానికి ఈ కమిటీ గడువు 2024 ఏప్రిల్ నెలలోనే ముగియాల్సి ఉంది. కానీ అప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున మొదటిసారి గడువు పెంచారు. ఆ తర్వాత కొత్త ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన తరుణంలో సమీక్షల పేరుతో రెండోసారి, మరోసారి సాంకేతిక కారణాలతో మూడోసారి ఇలా వరుసగా 3 సార్లు గడువును పొడిగించుకుంటూ వచ్చారు. ఇప్పుడు మార్చి నెలతో మూడో పొడిగింపు కూడా ముగియనుండటంతో నాలుగోసారి చెబుతూ మరో 6 నెలలు గడువును పెంచుతారా అనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల ప్రకారం తాము అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే పీఆర్సీని అమలు చేసి ఉద్యోగుల కష్టాలను తీరుస్తామని ప్రకటించారు. కానీ నేడు ఆ మాటలు కేవలం కాగితాలకే పరిమితమై అటకెక్కినట్లు కనిపిస్తున్నాయని ఉద్యోగ సంఘాలు విమర్శిస్తున్నాయి. ఒకవైపు నివేదిక సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం దానిని తీసుకోవడానికి ముందుకు రాకపోవడం అంటే పరిస్థితి ఎంత గంభీరంగా ఉందో మనం అర్థం చేసుకోవాలి. దీనికి ప్రధాన కారణం రాష్ట్ర ఖజానాలో ఉన్న నిధుల కొరత అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉండటం వల్ల రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పుడు తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటుంది. రాష్ట్రంపై ఉన్న అప్పుల భారం, సంక్షేమ పథకాలకు కావలసిన భారీ నిధులు మధ్య ఉద్యోగుల జీతాల పెంపు అనేది ప్రభుత్వానికి ఒక పెద్ద తలనొప్పిగా మారింది. అసలు ప్రభుత్వం ఈ నివేదికను తీసుకోవడానికి ఎందుకు భయపడుతుంది అనే లెక్కలను పరిశీలిస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవుతుంది. ఉద్యోగ సంఘాలు ప్రధానంగా 51% షిప్మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. ఒకవేళ ప్రభుత్వం ఈ డిమాండ్కు తలొగ్గితే రాష్ట్ర ఖజానాపై అదనంగా పడే భారం అక్షరాల 12,750 కోట్ల రూపాయలు. ఒకవేళ రాజీ పడి కేవలం 30% షిప్మెంట్ ప్రకటించినా కూడా ప్రభుత్వానికి ఏడాదికి కనీసం 7,500 కోట్ల రూపాయలు నిధులు అదనంగా అవసరమవుతాయి. ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే ఉద్యోగుల జీతాల్లో కేవలం 1% షిప్మెంట్ చేపట్టిన నెలకు ప్రభుత్వం అదనంగా 300 కోట్ల రూపాయలు వెచ్చించాల్సి ఉంటుంది. ఇప్పటికే పెండింగ్లో ఉన్న 2 కరువు భత్యాలను ప్రకటించిన ప్రభుత్వం ఇప్పుడు పీఆర్సీ అనే ఈ భారీ ఆర్థిక బాంబును ఎలా తట్టుకుంటుందో తెలియక తలపట్టుకుంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు పండుగలు వచ్చినప్పుడల్లా ఏదో ఒక తీపి కబుర్లు అందుతుందని ఆశగా ఎదురు చూశారు. దసరా అయిపోయింది, దీపావళి వెళ్ళిపోయింది, సంక్రాంతి కూడా ముగిసిపోయింది. కానీ ఎదురు చూపులు మాత్రం తప్పలేదు. ఇప్పుడు అందరి కళ్ళు రాబోయే బడ్జెట్ సమావేశాలపైనే ఉన్నాయి. ఈ బడ్జెట్‌లో ఏమైనా కేటాయింపులు ఉంటాయా? లేదా అనే ఉత్కంఠ నెలకొంది. కానీ సచివాలయ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం బడ్జెట్‌లో పెద్దగా ప్రకటనలు ఉండకపోవచ్చని, మరో 4-6 నెలల పాటు కమిటీ గడువును పొడిగించేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతుందని తెలుస్తుంది. అంటే ఈ మార్చి నెలలో కూడా ఉద్యోగులకు చేదువార్తే మిగిలేలా ఉంది. 2 ఏళ్లు దాటుతున్నా తేలని ఈ పీఆర్సీ పంచాయతీ వల్ల ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి మరియు ఆగ్రహం వ్యక్తమవుతుంది. నివేదికను స్వీకరిస్తే దానిని ఖచ్చితంగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. అసలు అమలు చేయాలంటే వేల కోట్ల నిధులు సిద్ధంగా ఉండాలి. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ఆర్థిక గండం నుండి రాష్ట్రాన్ని ఎలా గట్టెక్కిస్తారు? ఒకవైపు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెబుతారా? లేక మునుపటి పొడిగింపులతో కాలయాపన చేసి ఉద్యోగుల ఆగ్రహానికి గురవుతారా అనేది వేచి చూడాలి.